వారు ప్రతిపాదించినటువంటి రూట్ కూడా ఈరోజు మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. సో రేపు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పర్యటన ముందుగా అనుకున్నటువంటి విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక, కోరమనపాలెం, లంకెలపాలెం మీదుగా అనకాపల్లి కాకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి మీదుగా అనకాపల్లి వెళ్ళేటువంటి రూట్ని ఏదైతే పోలీసులు ప్రతిపాదించారో దానికే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. కానీ నేను మీ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని పిలుపునిస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం, మీ తాలూకా బాధని చెప్పుకునేటువంటి దానికి ఎయిర్పోర్ట్కి కానీ లేకపోతే ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర కానీ వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఈరోజు పోలీసులో ఈ ప్రభుత్వం రూటు మారినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట మారదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అది ఎన్నికల ముందు అవనివ్వండి, మేము అధికారంలో ఉన్నవ్వండి, ప్రతిపక్షంలో ఉన్నవ్వండి, స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగానే మా తాలూకు మద్దతు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ మాటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్మికులకు చెప్పమన్నారు. ఇక బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి వారు మిగిలినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వారు కలుస్తారు. కానీ వారు నేను కోరేది ఏంటంటే నిన్న వారు ఇచ్చినటువంటి కండిషన్స్లో నేను పెద్దల కేకే రాజు గారు, మా పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రఘురామ్ గారు, పెద్దల బొత్స గారు, కన్నబాబు గారు అందరూ కూడా కలిసి రాత్రి చర్చించుకున్న తర్వాత ఈ రూట్ ఏదైతే మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం మొత్తం మీద 18 కండిషన్స్ పెట్టారండి. 1, 2 కాదు, 4 పేజీలు పర్మిషన్ ఇస్తూ 18 కండిషన్స్ పెట్టారు. ఇందులో కొన్ని ప్రధానమైనటువంటివి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజెప్పాలి. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అనేటువంటిది జరగడానికి వీల్లేదు అనేటువంటిది మాకు చెప్తా ఉన్నారు. మాద బాధ్యత ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్, అది పోలీస్ శాఖ బాధ్యత. ఈరోజు ఒక ప్రజా సమస్య మీద ఓ ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకడానికి రోడ్డు మీదకి వస్తామంటే ఎవరు ఆపగలరు? ఎవరి చేతిలో ఉంది? మొబిలైజేషన్ చేసామనుకోండి, సరే మొబిలైజేషన్ చేయొద్దు అని చెప్పడానికి, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తామని చెప్పి ప్రజలు చెప్తుంటే దాన్ని ఆపేటువంటి శక్తి మాకు లేదు. సో డెఫినెట్గా దీన్ని పునఃసమీక్షించుకోవాలనేటువంటిది కూడా మేము డిపార్ట్మెంట్ కోరుతూ ఉన్నాం. రెండోది మేము చెప్పింది కాదు, నిన్న మీ పోలీస్ డిపార్ట్మెంటే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ ఏంటంటే 65,000 మంది జనం రోడ్ల మీదకి వచ్చేటువంటి దానికి అవకాశం కనిపిస్తుంది అన్నటువంటిది మేము చెప్పినటువంటి మాట కాదు. కొన్ని గడిచినటువంటి 5 రోజులుగా ఏ రోజు మేము ఎక్కడా కూడా ఇంతమంది జనం వస్తారు, ఇన్ని వేల మంది జనం వస్తారు మేము ఎప్పుడు చెప్పలేదు. నేను చెప్పలేదు, మా కేకే రాజు గారు కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇది పోలీస్ డిపార్ట్మెంటే చెప్తుందంటే వారికి ఉన్నటువంటి సమాచారం ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అనేటువంటిది చెప్పడానికి వచ్చేటువంటి స్వచ్ఛందంగా వచ్చేటువంటి జనమే దానికి సమాధానం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. రెండోది కాన్వాయ్ కాంపోజిషన్. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్తో పాటు కలిపి 10 వెహికల్సే ఉండాలని అంటారు. ఓ మాజీ ముఖ్యమంత్రి గారు, జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు, సహజంగా కాన్వాయ్లోనే 10 నుంచి 12 వెహికల్స్ ఉంటాయి ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి కాన్వాయ్లో. మరి మిగిలిన వాళ్ళు వెనకాల పరిగెట్టుకు వెళ్ళాలా? లేకపోతే ఎవరు వెళ్ళకూడదు అనేటువంటిది మీ అభిప్రాయమా? సో దీని మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు సమీక్షించుకోవాలి. ఇక మిగిలిన ఈ కేసులు పెడతాం, అది పెడతాం, వీళ్ళు వస్తే అనేటువంటి చాలా ఇష్యూస్ ఇచ్చారు. ఈ పర్సనల్ లైబిలిటీ ఆఫ్ ద ఆర్గనైజర్ అంటే ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా దెబ్బ తగిలినా, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయినా మీదే బాధ్యత అనేటువంటిది. మీ పోలీస్ డిపార్ట్మెంట్ గడిచినటువంటి 15 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వాళ్ళు వచ్చి రో పార్టీ ఏమో ఆ వ్యాన్లో కూర్చుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చి జనం పడిపోతున్నా వారిని రెస్ట్రిక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళని సేఫ్గార్డ్ చేసేటువంటి బాధ్యత తీసుకోరు. సో ఇవన్నీ కూడా మీరు బాధ్యత తీసుకోవాలి తప్ప, మీ పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాలి తప్ప ఈ లైబిలిటీలన్నీ మా మీద పెడితే ఎలాగా? సో దీని మీద కూడా పునఃసమీక్షించుకోవాలి. మళ్ళీ కారూరు స్టాంపేడ్, మొన్న విజయ్ గారి మీటింగ్లో చనిపోయినటువంటి వారంతటి కూడా మళ్ళీ ఇందులో మెన్షన్ చేస్తారు. అది పక్క రాష్ట్రం,
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వారు ఏ రకంగా చేసుకున్నారనేటువంటిది, ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చుకున్నారో, అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి వారు చూసుకుంటారు. ఒకవేళ ఇదే రాసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి పుష్కరాలకు వెళ్ళినప్పుడు 29 మంది చచ్చిపోయారు అనేటువంటిది కూడా రాయాల్సింది. లేదా కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడు 9 మంది చచ్చిపోయారు అన్నప్పుడు అప్పుడు ఆ పాయింట్ కూడా రాయాల్సింది. చంద్రబాబు నాయుడు గారు పాయింట్ కూడా, మంగళగిరిలో 3 చనిపోయినప్పుడు ఆ పాయింట్ కూడా రాయాల్సింది. ఒక కారూరులో విజయ్ గారి మీటింగ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రం ఎందుకు రాశారు? మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఫైనల్గా మొన్న పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు సెంగయ్య అనేటువంటి వ్యక్తి మరణించాడు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో క్రష్ అయిపోయాడు అన్నట్టు. ముందు రోజేమో ఐజీ, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఏమో మామూలుగా చనిపోయాడు, వేరే పక్క రోడ్లో చనిపోయాడు అని చెప్పారు అన్నారు. మరుసటి రోజుకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు అని చెప్పని అంటారు. దాని మీద మీకే క్లారిటీ లేదు. ఒకవేళ అదే జరుగుంటే దానికి కూడా కారణం మీ పోలీస్ డిపార్ట్మెంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు నడిపేటువంటి వ్యక్తి కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తి. వారి ఫార్మాట్ మీద మీరు లెటర్ పెట్టి, మీరు సంతకం పెట్టి ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ పొలిటికల్ ఇష్యూస్ ఇందులో మెన్షన్ చేయడం అనేటువంటిది అంతకుమించి కరెక్ట్ కాదు. ఇది ఒకసారి మీరు పునఃసమీక్షించుకోవాలి. మాకు ఇష్యూ ఇంపార్టెంటు, రేపు మెడికల్ కాలేజ్ పర్యటన ఇంపార్టెంటు, ఆ ఇష్యూని ప్రజల ముందు పెట్టడం ఇంపార్టెంటు, ప్రజల తాలూకు స్పందన ఏ రకంగా వస్తుందనేటువంటిది మీరు కూడా చూస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మాకు ప్రజా సమస్య ఇష్యూ ఇంపార్టెంట్ కాబట్టి వారు ఏదైతే ఆల్టర్నేట్ రోడ్ చూపించారో దానికి కూడా పార్టీ యాక్సెప్ట్ చేస్తూ ఉంది. ఆ రకంగానే వెళ్ళాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా మా పార్టీ క్యాడర్ కానీ ప్రజలకు కానీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. రెండోది పోలీస్ వారిని కూడా కోరుతూ ఉన్నాం, మీరు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేటువంటి సమంజసం కాదు. దీన్ని మీరు పునఃసమీక్షించుకోవాలి. మీరు ఏదైతే ఆల్టర్నేట్ రూట్ చూపించారో దానికి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. సో సామరస్యంగా దీన్ని తీసుకెళ్తే మంచిది అనేటువంటిది మరొకసారి మీ ద్వారా డిపార్ట్మెంట్ కూడా కోరుతూ ఉన్నాం.